నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. నారాయణరావు నవల 17వ భాగాన్ని విందాం. శ్రీరామయ్య గారు ఫిడేలులో అసాధారణ ప్రజ్ఞ కలవారు. గాత్రమునందును పండితుడు. సంగీత పాఠములు శిష్యురాండ్రకు చెప్పి వారిని ప్రజ్ఞావంతులు చేయుటలో అమిత చాతుర్యము కలవాడు. గాన విద్యా ప్రవీణులగు పండితులందరూ అధ్యాపనమున సమర్థులు కారు. ఉపాధ్యాయునకు పూర్ణ హృదయము ఉండవలయును. తీక్షణమగు మనస్సుండవలయును. శిష్యుని హృదయము మనస్సు గ్రహింప తేజశ్శక్తి ఉండవలయును. లేనిచో గురువెంత విద్యాపారంగతుడైనను శిష్యునికి విద్య రానేరాదు. అతని విద్య లోహ పేటికాంతర్నిగూఢ గుప్తధనము వంటిది. ఎంఎస్సి, బిడిఎస్ మొదలగు మహోన్నత పరీక్షల్లో ఉత్తములుగా కృతార్థులైన మహానుభావులు కొందరు శిష్యుల గడ నోరు విప్పలేరు. శ్రీరామయ్య గారు పవిత్ర హృదయులగుటచే కొందరివలె కాక తన విద్య పూర్ణముగా శక్తిగల శిష్యులకీయ సంకల్పించినారు. అట్టి మహానుభావునికడ విద్య నేర్చుకొనుటకు శారద ఏమి నోము నోచుకొన్నదో అని జమీందారు గారు పరమానందము నందుచుందురు. ఆ రోజున శ్రీరామయ్య గారు శిష్యురాలికి ఎందరో మహానుభావులు అను త్యాగరాజ కృతి నేర్ప సంకల్పించినారు. కుమారరాజ కేశవచంద్రరావునకు సంగీతమన్న చిన్నతనము నుండియూ ఇష్టమే. శారదకు పాదము పూర్తిగా వచ్చిన రోజున మరల ఆఖరు పరీక్ష చేయునప్పుడు ఆ డింబకుడెట్లు గ్రహించునో సంగీతపు గదిలోనికి చల్లగా వచ్చి కూర్చుండును. పాటాగునంత వరకు అచ్చట ఉండి ఆనందము నందును. తర్వాత ఒక్క నిమిషమైనా అచ్చట ఉండడు. ఆ రోజున అది వరకు పూర్తిగా వచ్చిన కృతి పాడునప్పుడా గదిలో కూర్చుండి కొత్త పాఠము మొదలుపెట్టుట తోడనే అచ్చట నుండి కేశవచంద్రుడు విసవిసా వెడలిపోయి రాముడూ అని కేకవేసెను. చిన్నబాబుగారు పిలుస్తున్నారు అని కేశవచంద్రుడిని ఆడించు సేవకుడు పరువిడి వచ్చినాడు. బ్రాహ్మణ జమీందారునింట ఎవ్వరైనను సేవకులుగా నియమింపబడుదురు. కాని వెలమ, క్షత్రియ, కాపు, కమ్మ జమీందార్ల ఇండ్ల దాసీలు కాసాలు వంశ పారంపర్యంగా సేవ చేయుచుందురు. జమీందారులను వారి సేవకులు బాబు అనియు కుమారరాజులను చినబాబు అనియు పిలుచుచుందురు. జమీందారు బిడ్డలగుటయే గారము. అందులో లేకలేక జన్మించిన బిడ్డలగుటచే సేవకులందరూ అతని కన్నుసన్నల మెలుగుచుందురు. బాలకుని ఏడవనీయకూడదు. బాలకుడాడుకొనుటకు వలయు సామానులనేకములున్నవి. నడుపుటకు రైళ్ళు, మోటార్లు, ట్రాములు, ఇంజనులు, బొమ్మలు మొదలగు ఆటవస్తువులెన్నియో ఉన్నవి. కేశవచంద్రుడు బాలకుడయ్యు మితభాషి. పలికిన రెండు పలుకులు ముద్దులొలుకును. ఒకసారి ఈడుకు మించిన గాంభీర్యం వహించి మిన్నకుండును. తల్లి అతన్ని ఒక్కొక్కప్పుడు శ్రీకృష్ణుని వలె వేషము వేయును. ఒకనాడు అక్బరు పాదుషా వలె వేషము వేయును. ఒకనాడు జార్జి చక్రవర్తి వేషము వేయును. జమీందారు గారు చెన్నపట్నం శాసనసభా సమావేశానికై వెడలినారు. రైలు కడకు ఎదురు వచ్చిన అల్లుని కుశలమడిగి ఏది ఏని విషయములు మాట్లాడుకొనుచు ఇంటికి పోయినారు. లా కాలేజీ 1 గంటకు మూసివేసెదరు కాన వీలైనచో ఒకనాడు సమావేశానికి వచ్చెదనని నారాయణరావు మామగారితో చెప్పినాడు. సభికులందరూ 2 భాగములుగా కూర్చుందురు. ప్రభుత్వపక్షము వారు అధ్యక్షుని కుడివైపునను, ఎదిరిపక్షం వారు 2వ భాగమునను పీఠములపై అధివసించెదరు. ప్రభుత్వపక్షమున మంత్రులు, గవర్నరు, కార్యనిర్వహణ సభా సభ్యులు, మంత్రుల పక్షం వారు శాసనసభకు ప్రభుత్వముచే నియమితులైన సభ్యులు ఉందురు. ప్రభుత్వ విధానములో జరిగిన పొరపాట్లు, తప్పులు, మాయలు ప్రపంచమున ఎరిగించుటకు, ప్రభుత్వం వారు బడాయిని పటాపంచలు చేయుటకు, కష్టనిష్ఠూరములు చెప్పుకొనుటకు ప్రభుత్వ కార్యనిర్వహణ వర్గము వారిని, మంత్రులను ఎదిరిపక్షం వారు ప్రశ్నలడిగెదరు. ఆయా ప్రశ్నల అడిగెదమని సభ్యులు ముందుగానే తెలియజేయవలెను. ప్రశ్నాకాలం వచ్చినప్పుడా ప్రశ్నకు సంబంధించిన ఇతర ప్రశ్నలను కూడా అడగవచ్చును. ఇట్టి ప్రశ్న వేయుచున్నానని సభ్యుడు తెలియచేయుట తోడనే ఆ జిల్లాలో
ఆ శాఖ ముఖ్యోద్యోగికి ఆ విషయాన్ని గూర్చి వివరములు కోరుచూ వ్రాసెదరు. వారే జవాబిచ్చెదరు. ఆ జవాబే శాసనసభలో ప్రభుత్వ సభ్యుడు వినిపించును. ఒక్కొక్క ముఖ్య విషయము వచ్చినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకపక్ష సభ్యులు ప్రభుత్వ కార్యనిర్వహణా వర్గ సభ్యులను ప్రశ్నలచే గజిబిజి చేయుదురు. ప్రభుత్వ సభ్యులు మాత్రం ఈ తాటిఆకు చప్పుళ్లకు వెరవరు. చెన్న రాజధానిలో బ్రాహ్మణేతర సమస్య తీవ్రముగా ఉన్నది. చెన్న రాజధాని కన్నా కొంచెం తక్కువగా బొంబాయి రాజధానిలో నున్నది. చెన్న రాజధానిలో బ్రిటిషు ప్రభుత్వం వచ్చినప్పటి నుండియూ బ్రాహ్మణులు ప్రభుత్వోద్యోగములు సముపార్జించి ఉండిరి. అందు అరవదేశపు అయ్యర్లు, అయ్యంగార్లు ఉత్తమోద్యోగములు అన్నియూ తమ కాణాచిగా చేసుకొనిరి. మరియు దక్షిణాపథమున బ్రాహ్మణులను నీచముగా చూచుచుండిరి. పూర్ణాగ్రహార వీధుల బ్రాహ్మణేతరులు వెళ్ళుట ఎంతయో కష్టతరమై ఉండినది. బ్రాహ్మణేతరునకు ఎంత స్నేహమున్నా ఆ బ్రాహ్మణేతరుడు బ్రాహ్మణుని ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు ఇంటిలో అందరూ భోజనము చేసిన వెనుక వీధి సావిడిలో భోజనము వడ్డించెదరు. కాఫీ దుకాణాల్లో బ్రాహ్మణులకు వేరు, బ్రాహ్మణేతరులకు వేరు. రాను రాను బ్రాహ్మణేతరులకు బ్రాహ్మణులన్న కోపము, ఉడుకుబోతుతనము, తమ స్థితి వృద్ధి చేసుకొనవలెనన్న ఇచ్చయు జనించినది. వైద్య శిఖామణియగు డాక్టరు నాయరు యాజమాన్యమున బ్రాహ్మణేతర సమావేశము జరిగినది. ఉపన్యాసములు, వ్యాసములు కొరడా చురుకువలె, కత్తిపోటుల వలె తీవ్రముగా ప్రబలినవి. బ్రాహ్మణేతర సమస్య ఆంధ్రదేశమున ఎగబ్రాకినది. త్యాగరాజ శెట్టి, కూర్మ వెంకటరెడ్డి నాయుడు, రాజా పానగల్లు, రామస్వామి మొదలియారు మొదలగువారు నాయకులై విజృంభించినారు. ఉద్యమ స్థాపకుడగు డాక్టర్ నాయరు చనిపోయినారు. ఇంతలో మహాత్మాగాంధీ గారు దేశమోక్షమునకై సహాయ నిరాకరణోద్యమము మొదలుపెట్టిరి. బ్రాహ్మణేతర నాయకులు ప్రభుత్వం పక్షము చేరిరి. మాంటేగు, జేమ్స్ఫర్డు రాజ్య విధానము వచ్చుటతోడనే శాసనసభలో ఎన్నుకొన్న సభ్యులలో నుండి మంత్రులు నియమించవలసి వచ్చినది. బ్రాహ్మణేతర నాయకులు తమ్ము మంత్రులు చేయవలెననియూ, లేనిచో మహాత్మాగాంధీ గారి ఉద్యమమునందు చేరెదమనియూ బెదిరించిరట. అప్పుడు వెల్లింగ్టన్ ప్రభువు పానగల్లు రాజాను ముఖ్యమంత్రిగా, వెంకటరెడ్డి నాయుడు, పరశురాము పాత్రోలను ఉపముఖ్యమంత్రులుగా నియమించెను. మహాత్మాగాంధీ బర్దోలీలో సత్యాగ్రహోద్యమమును చౌరీచౌరా దౌర్జన్యము కారణముగా మానివేసినప్పుడు దేశబంధు దాసు, పండిత నెహ్రూ గారులు స్వరాజ్య పార్టీ ఏర్పాటు చేయ దేశమంతటా ఆ పార్టీ వ్యాపించి శాసనసభల్లో ప్రవేశించెను. కానీ నిరాకరణవాదులచే భారతదేశమున ఎక్కువగా ఉండుటచే మహాత్మాగాంధీ బర్దోలీలో సత్యాగ్రహోద్యమమును చౌరీచౌరా దౌర్జన్యము కారణముగా మానివేసినప్పుడు దేశబంధు దాసు, పండిత నెహ్రూ గారులు స్వరాజ్య పార్టీ ఏర్పాటు చేయ దేశమంతటా ఆ పార్టీ వ్యాపించి శాసనసభల్లో ప్రవేశించెను. కానీ నిరాకరణవాదులే భారతదేశమున ఎక్కువగా నుండుటచే స్వరాజ్య పార్టీ వారొక్క నాగపురములోను, బెంగాలులోను మాత్రము శక్తి సంపన్నులు కాగలిగిరి. చెన్న రాజధానిలో కూడా ఆ పార్టీ విజృంభించు చిహ్నములున్నవి. వారు ముఖ్యపక్షముగా మదరాసు శాసనసభలో ప్రభుత్వం వారి ఎదుర్కొనుచుండిరి. జాతీయవాదులను వారు కొందరొక చిన్న పార్టీ గట్టి స్వరాజ్య పార్టీ వెనుక మద్దతుగా ఉండిరి. అట్టి జాతీయపక్షమునకు మన జమీందారు గారు నాయకుడు. ఆ రోజు సభలో జమీందారు గారు కృష్ణా, గోదావరి జిల్లాల్లో రైతుల కష్టముల గూర్చి పెక్కు ప్రశ్నలడిగిరి. స్వామి వెంకటాచల శెట్టి మొదలగువారు మన జమీందారు గారికి బలము కలగజేసిరి. అరగంట వరకు ప్రభుత్వం వారు ముళ్ళపై నడిచినట్లయినది. ఇంతలో జమీందారు గారు ఆంధ్ర జిల్లాలను ప్రత్యేక రాష్ట్రముగా విడదీయవలయునని తీర్మానము ఉపపాదించిరి. అయ్యా అగ్రాసనాధిప, నేనీ ఉపపాదము చేయుట రెండవసారి. అప్పుడప్పుడు ఆంధ్ర నాయకులనేకులు ఉద్యమము ఈ సభలో ప్రకటించియే ఉన్నారు. ఆంధ్రోద్యమం ఇప్పటికి 10-15 సంవత్సరముల నుండి దేశమున వ్యాపించి ఆంధ్రుల ఉత్సాహశీలురు నర్చుచున్నది. అఖిల భారత జాతీయ మహాసభ వారు దానిని ఆమోదించి ఆ ప్రకారము వారి సంఘములను
ఏర్పాటుతో ఆంధ్ర రాష్ట్రంను ప్రత్యేకముగా విభజించిరి. ఆంధ్ర రాష్ట్రము చిన్న రాజధానిలో కొంచెము హెచ్చుతగ్గుగా సగమున్నది. 11 తెలుగు జిల్లాలు ఏజెన్సీయు ఉన్నవి. 2 కోట్ల పైచిలుకు జనమున్నారు. రాష్ట్రాదాయము సగం తెలుగు జిల్లాల నుండి వచ్చుచున్నది. ఆంధ్రదేశము అస్సాము కన్నా, మధ్య రాష్ట్రము కన్నా, పంజాబు కన్నా పెద్ద రాష్ట్రము. ఇప్పుడే చిన్న రాష్ట్రీయ పరిపాలనం 2 రాష్ట్రపాలనముల వలె జరుగుచున్నది. పోలీసు, ఎక్సైజు, రెవెన్యూ, విద్య, డిపిడబ్ల్యూ, అటవీ, కారాగృహము మొదలగు అన్ని శాఖలపై రాష్ట్రాధికారులున్నారు. రాష్ట్రాధికారులకు, జిల్లా అధికారులకు, మధ్య రాష్ట్రాధికారులలో సమానములకు 2-3 అధికారులుండి ఉన్నారు. అఖిల భారతీయ ప్రభుత్వ సంబంధమగు పోస్టులు, తంతులు, రాబడి ఆదాయము, ఉప్పు పన్ను మొదలగు శాఖలను 2 రాష్ట్రములకేర్పరిచినట్లే రాష్ట్రమున రాష్ట్రాధికార చేతి కింద 2-3 అధికారులు ఏర్పరచినారు. న్యాయస్థానముల విషయములో మదరాసు ఉన్నత న్యాయస్థానమున సరిగా పని జరపవలెనన్న ఇప్పుడును న్యాయాధికారులకు రెట్టింపు మంది ఇంకను ఏర్పరపవలయును. ఒక్కొక్క వ్యాజ్యము పరిష్కరింపవలెనన్న పెక్కు సంవత్సరములు పట్టుచున్నది. అట్టి అప్పుడు 2 ఉన్నత న్యాయస్థానములను ఏర్పరచవచ్చును. నేను వేసి చూపించిన లెక్కల ప్రకారము 2 రాష్ట్రములు చేసినచో ఖర్చు ఎక్కువ ఏమాత్రము కాదు. కలిసి ఉండుటచే ఉద్యోగములకని, సౌకర్యములకని ఆంధ్రులకు తమిళ సోదరులు అణగద్రొక్కి వేయుచున్నారని గోల ఎక్కువగుచున్నది. ఈ 2 జాతులను విడిపోయినచో ఇరువురు అపరిమిత స్నేహముతో, సౌహార్దతో ఉండుటకు వీలున్నది. ఈ విధముగా జమీందారు గారొక గంటన్నర మాట్లాడినారు. కొందరిటు కొందరటు మాట్లాడిన పిమ్మట కాలము దాటిపోవుటచే ఓట్లు గైకొనుట ఆగిపోయినది. మధ్య పలహారమునకు లేచినప్పుడు జమీందారు గారు శాసనసభ పలహారశాల నుండి ఉపహారములు తెప్పించి తన అల్లుని, అతనితో వచ్చిన 3 స్నేహితులను పిలిచి విందునర్చెను. తన స్నేహితులకనేకులకు అల్లుని, అతని స్నేహితులను పరిచయమనరించెను. వారందరూ 2 కారుల్లో వారి గృహమునకు వెడలిపోవుచున్నారు. ఆంధ్రపత్రిక తరఫున శాసనసభ కార్యక్రమం పత్రికకు నివేదింపవచ్చిన పరమేశ్వరునితో జమీందారు గారిట్లనిరి. చూశారు పరమేశ్వరమూర్తిగారు, ఇల్లాగా ఉంటుంది మా అఖండ తాండవం. ప్రభుత్వం వారు సూత్రధారులై తమ ఇచ్చవచ్చినట్లు మమ్ము కీలుబొమ్మలు చేసి ఆడిస్తూ తమ పబ్బం గడుపుకొని పోతూ ఉంటారు. మా అంతట మేమొక్క వ్యాపారం కూడా చేయలేము. ఎన్నిక సభ్యులు ప్రభుత్వపక్షం వారికన్నా అధికంగా ఉన్నారనుకొందాం. ఆ వారొక విషయము శాసనము చేయించాలనుకుంటే గవర్నరు, వైస్రాయి గారులు అనుమతి కావాలి. తర్వాత దేశమంతా ప్రచురణము చెయ్యాలి. తర్వాత ప్రత్యేక సంఘం వారా విషయం తర్జన భర్జన చేసి నివేదిక తయారు చేస్తే దానికి శాసనసభలో ఎక్కువ మంది ఒప్పుకొని నడిపిస్తే గవర్నరు గారు, గవర్నర్ జనరల్ గారు, ఇండియా కార్యదర్శి గారు అనుమతులిచ్చి దస్కతులు చేస్తే అప్పటికది లా అవుతుంది. ఎన్ని చోట్ల పొరిటిలో సంధి కొట్టవచ్చునో ఆలోచించుకోవయ్యా. పరమేశ్వరుడు: అందుకనేనండి మా నారాయుడంటాడు, సరి అయిన స్వరాజ్యము రానంతకాలం ఈ ఫార్సు జరుగుతూనే ఉంటుంది. నిజమైన ప్రజా పరిపాలనకు అవకాశం గల స్వతంత్రం ఉంటే చాలు. దాన్ని మనం ప్రజాస్వామికం అన్నా సరే, అసలు రాజ్య పరిపాలనా విధానం అన్నా సరేనంటాడు జమీందారు. అంతవరకు మనం ఏమీ మాట్లాడకుండా ఊరుకుంటే ప్రభుత్వం పెచ్చుమీరిపోతుందండి. కాబట్టి గడబిడ చేస్తుంటే కొంతవరకైనా లాభం ఉంటుందా ఉండదా? నారాయణరావు: ఉండదని కాదండి. ఆ లాభం అసలు భూమి రావలసి వ్యాజ్యాలు జరుగుతుంటే వరి ఊడ్చలేదు, వరిలో కిచిడీ సాంబా ఊడ్చలేదు అని దెబ్బలాడితే వచ్చే లాభంలా ఉంటుంది. వ్యాజ్యదారులకు వ్యాజ్యం ఆలస్యమైన కొద్దీ ఫలసాయం నష్టం. ఒకవేళ ఫలసాయానికి ఖర్చులకు డిక్రీ అయినా అవి వసూలు అవుతాయని వ్యాజ్యదారుకు ధైర్యం ఎలా ఉండకూడదో అంతే మన స్థితి అవుతుంది. దేశం అప్పులు ఎక్కువ అవుతున్నాయి అంటున్నాము. ప్రభుత్వం వారిది వరకు చేసిన అప్పులు వడ్డీ పెరుగుతూ ఉంది. కొత్త రుణాలు చేస్తున్నారు. మనం ప్రభుత్వంతో ఇప్పుడైనా రాజీ పడితే ఈ పన్నులన్నీ బ్రిటిషు ప్రభుత్వం పైన రుద్దడానికి
ధర్మం ఎలా ఉన్నా వ్యవహారం వల్ల వీల్లేకుండా చేస్తున్నవి సభలు. అప్పుడు మనకు నష్టం కాబట్టే యావన్మంది కలిసి ఏదో ఒక స్వతంత్రతకు ఏకతాటి మీద పనిచేస్తే నిమిషంలో ప్రభుత్వం వారు రాజీకి చక్కా వస్తారు అంటుంది కాంగ్రెస్. జమీందారు: అవును, మన ఆశయాలు చాలా గొప్పగానే ఉంటాయి నారాయణరావు. కానీ మానవ ప్రకృతి కూడా మనం ఆలోచించాలి. ఒక్క చిన్న కుటుంబంలో నలుగురు అన్నదమ్ములకు 4 భావాలుండి 4 మార్గాల వెళ్తారు కదా. అటువంటప్పుడు 33 కోట్ల జనం ఉన్న మన రాజ్యంలో 3 కోట్ల భావాలైనా ఉంటాయి. అందుకని దారులు రకరకాలుగా ఉన్నా సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అన్నట్లుగా అందరూ కలిసి ఒక చోటికే వెళుతున్నాం గనుక మన గమ్యస్థానం చేరుకోవచ్చును. అట్లా కాక ఒక పక్షం వారు తదితరులు అంతా తమ పక్షమే చేరాలని మూర్ఖపు పట్టుపట్టి కూర్చుంటే అసలు మన ప్రయాణానికి అడ్డం రాదా అని నేననేది. నారాయణరావు: చిత్తం, మీరు చెప్పింది నేను కాదనను. మహాత్మాగాంధీ గారు మూర్ఖపు పట్టు పట్టినాడని మనం అనుకోవడానికి సావకాశం లేదని నా మనవి. ఎందుకంటారా? పెద్ద జబ్బులకు పెద్ద రకం మందులు, గట్టి రకం వైద్యం కావాలి. సర్వతోముఖం అయిన జ్ఞానం కలిగిన గొప్ప వైద్యుడు జబ్బుకు తగిన వైద్యం సమకట్టుతాడు. మహాత్మాగాంధీ అట్టి వైద్యుడనే నిర్ధారణలున్నాయి. కాబట్టి ఆయన మార్గము పూర్తిగా తొక్కక తలో వైద్యం చేస్తే దేశం యొక్క జబ్బు ఎట్లా కుదురుతుందండి? జమీందారు: దేశబంధు దాసు గారి పద్ధతి కూడా మనం ప్రయత్నం చేసి చూస్తే మంచిది కాదా? పరమేశ్వరుడు: దానికి గాంధీగారు అడ్డుపడకుండా తప్పుకొని దాసుగారు మొదలగు వారితో రాజీనామా చేసుకొని తాను ఖద్దరు పంచమోద్ధరణ నెరవేర్చెదనని సంకల్పించుకున్నారు కాదండి? జమీందారు: నిశ్చయమే. కానీ ప్రజలందరూ స్వరాజ్యవాదులకు సహాయము చేయుటలేదు. అందువల్ల స్వరాజ్య పార్టీ వారి బలం రెంటికి చెడిన రేవడిలా ఉన్నది. కాంగ్రెసు తన చేతుల్లో లేదని ప్రజాదరణం చూరగొన్న నిరాకరణవాదులు గట్టి తట్టలో పట్టుకున్న కుక్కల్లా తాము తినకుండా ఇతరులను తిననీయకుండా చేస్తున్నారు. తాము శాసనసభలకు సభ్యులుగా వచ్చి జాతీయ పక్షాన్ని బలపర్చి ప్రభుత్వము చేతబూని ప్రజలకు అనుగుణమైన ప్రభుత్వం చేయడం మంచిది కాదటయ్యా పరమేశ్వరరావు గారు. పరమేశ్వరుడు: అల్లా ప్రభుత్వం ఒప్పుకోకపోతేనండి? జమీందారు: ఒప్పరు. ఒప్పుకుంటే గవర్నరు శాసనసభను రద్దు చేసి కొత్త ఎన్నికలు ప్రచురించాలి. అందులో మనవాళ్లే తిరిగి ఎన్నుకోబడతారు. మళ్ళీ మనవాళ్లే ప్రజల పక్షమై మంత్రులై మరలా యుద్ధం చేసి విజయం పొందవచ్చు కదా. పరమేశ్వరుడు: అప్పుడు గవర్నర్ గారు ఒప్పుకోకపోతేనండి? జమీందారు: ఈ ప్రభుత్వ విధానం రద్దు చేసి తాను తన కార్యనిర్వాహక వర్గపు మంత్రులు రాజ్యం చేసుకోనీయండి. శాసనసభ వట్టి నాటకం అని ప్రజలకు తెలుస్తుంది. నారాయణరావు: అదేనండి, అట్టి నాటకం అని గాంధీగారు గ్రహించి ఆ రోగము మూలానికే తగు చికిత్స చేయవలెనంటున్నారు. టైఫాయిడ్ జ్వరం వచ్చిన రోగిని డాక్టర్ ఒకరు మలేరియా కాదని తెలిసియు ప్రపంచమునకిది టైఫాయిడు అని నిర్ధారణ చేయుటకు క్వైనా ఇచ్చి జ్వరం తగ్గలేదండి అని చూపించి అప్పుడు టైఫాయిడ్ అని చికిత్స చేయదలుచుకున్నట్లు ఉంటుంది కదా అండి. ఈ ఆలస్యం వల్ల రోగికి ప్రాణాపాయం కూడా కావచ్చు కదా అండి. జమీందారు: మలేరియా అని నిజంగా అనుకుంటే? నారాయణరావు: చిత్తం, అలా అనుకునే 35 సంవత్సరములు చికిత్స చేసినారు. ఇంకెంతకాలం అండి. పరమేశ్వరుడు: మన దేశం దివ్యమైనది. 4 రోజులు ఆలస్యం చేస్తే ఏమిరా? నారాయణరావు: అవును, మన ఆత్మలు ఆద్యంతరహితములు. వైద్యమెందుకు? నారాయణరావు మరునాడు హైకోర్టులో శ్రీయుత అల్లాడి కృష్ణస్వామి అయ్యరును శ్రీయుత ఎస్. శ్రీనివాస అయ్యంగారును సంపూర్ణ న్యాయాధికార సభలో హిందూ ధర్మశాస్త్ర విషయమై సలుపు వాదన వినుటకై ఏగి సాయంత్రము 4 వరకు విని ఆనందించి రామకృష్ణ లంచీహోమును ఉపహారశాలకు పోయి అచ్చట పూర్ణముగా తిని తన కారు ఎక్కి తిన్నగా కీలుపాకులోని మామగారి భవనమునకు పోవునప్పటికీ అచ్చట సహాధ్యాయుడగు అరవ స్నేహితుడొకడు వేచి ఉండుట చూచెను. మామగారప్పటి వరకు ఇంటికి వచ్చియుండలేదు. నవ్వుమోముతో స్నేహితుని 2 చేతులు పట్టి ఊపుచూ
ఎంతసేపయిందండి సాంబారయ్య గారు అని ప్రశ్నించెను. నారాయణ్ నీ వరగంట లేటండిదా. తలవని తలంపుగా 2 ఉత్తరాలు వ్రాయవలసి వచ్చింది. అందుచేత ఆలస్యమైంది. క్షమించు. ఆ పరవాలేదుదా. ఒక 10 నిమిషాల్లో వస్తున్నాను. కొంచెం కాఫీ, పళ్ళు పుచ్చుకోండిమి. మనీ నా పలహారం అయింది మనీ. వరాం సార్. అవసరందా లేదయ్యా ఆవకాయరావు గారు. పనికిరాదు సాంబారు అయ్యరు. నారాయణ త్వరగా క్షురకర్మ చేసుకుని లోనికి పోయి దుస్తులు తీసి స్నానజలములో నిర్వాణమును సువాసనా ద్రవ్యములు కలిపి స్వదేశీ లవెండరు సంబు రుద్దుకొని జలకమాడి తన దుస్తుల గదిలోనికి పోయి ఖద్దరు పంచెయు ఖద్దరు లాల్చియు ధరించి ముందు జుట్టులో యాడికోలోను పూసుకొని నున్నగా వెనుకకు దువ్వి సీతానగరం ఆశ్రమం అత్తాకోడలంచుల జరీ ఖద్దరు ఉత్తరీయం దక్షిణాది నుడతలు పెట్టిన దానిని భుజమున వేసుకొని కాళ్లకు లుడియానా చెప్పులు తొడిగి చేతనొక చక్కని బెత్తము ధరించి అవయవములన్నీ చలచలమన రెండవ అర్జునుని వలె స్నేహితుడు కూర్చుండు మధ్యమందిరములోనికి విచ్చేసినాడు. అంతకుముందే ఉపహారపు గదిలో ఉపహారము తిని కాఫీ త్రావి ఆ అరవ స్నేహితుడును కనిపెట్టుకొని ఉండెను. మామగారి పెద్ద కారును డ్రైవరు తీసుకొని వచ్చి ప్రాంగణము ముందుంచుట తోడనే మన స్నేహితులిరువురూ ఎక్కి అందు కూర్చుండిరి. దేహము కదలని కదలికతో కారు బొయ్ బొయ్ మనుచు పున్నేమలై రోడ్డు, ఎగ్మోరు, హరీస్ వంతెన, గ్రౌండు ఠాణా, మౌంటు రోడ్డు, తిరువల్లిక్కేణి పోయి అచ్చట అక్బరు సాహేబు వీధిలో ఒక చిన్న మేడకడ ఆగినది. అరవ స్నేహితుడు నారాయణ్ వీళ్ళు ఇక్కడ నుంచి ఇంకో చోటికిదా మాతురు. ఈ మేడ ఒక మోస్తారుదా ఉండును. నారాయణరావు అవును. ఈ ప్రాంతాలు అంత ఆరోగ్యంగా ఉండవు. వీళ్ళేమన్నా డబ్బుగల వాళ్ళేనా? అరవ స్నేహితుడు అంత పరవాలేదుదా. తండ్రి జిల్లా ముఖ్య వైద్యుడిగా ఉద్యోగం చేసి పింఛను తీసిదా చచ్చిపోయినాడు. ఇప్పుడు తల్లి, 4 కూతుళ్ళు, 4 కొడుకులుదా. 50,000 మనీ ఇచ్చిపోయినాడు తండ్రి. నారాయణరావు వీళ్ళు సరిగా మంగళూరు దేశస్థులేనా? అరవుడు వీళ్ళు తెలుగు మైసూరు కలయిక. అందరికీ ఇంగ్లీషు తెలుగు అన్ని భాషలు వచ్చును గదా. మంగళూరు తల్లిగారిది, తండ్రి మైసూరు. ఇట్లు మాటలాడుచూ స్నేహితులిరువురు లోనికి పోయిరి. లోనికి పోయినప్పటికీ మధ్య మందిరమంతయు కన్నుల వైకుంఠముగా అలంకరించి ఉన్నది. అచ్చట పేము సోఫాలపై రకరకములగు చక్కని తెరదుప్పట్లు పరిచి ఉన్నవి. మధ్యనొక గుండ్రని బల్లయు, బల్లమీద అల్లిక రుమాలును, అందుపై చీనాబుడ్లు, అలీఘరు కూజలు, వానిలో వివిధ జాతి పుష్పములున్నవి. అచ్చటనొక కుర్చీపై మేలుపసిడి పచ్చని 18 ఈడు బాలకుండాసీనుడై ఉండెను. వీరిరువురును వచ్చుటతోడనే ఆ బాలకుడు లేచి నటరాజన్ వచ్చినారా అని ఇంగ్లీషున ప్రశ్నించుచు దయచేయండి అనెను. నటరాజన్ ఈయన మా తెలుగు స్నేహితుడు నారాయణరావు గారు, ఫిడేలులో నిధి. నారాయణరావు ఈ బాలకుడు మంగేశ్వరరావుదా. ఇక్కడే BA జూనియరుదా చదువుచున్నారు. నారాయణరావు మంగేశ్వరరావులు హస్తస్పర్శ గావించుకొనిరి. మంగేశ్వరరావు నేను లోనికి పోయి మా అక్కగార్లను చెల్లెళ్లను పిలుచుకువచ్చెదను. ఇచ్చట కూర్చుండు అని అతడు లోనికి పోయెను. చదువుకున్న బాలికల సమీపించి వారితో మాట్లాడుట ఇదే ప్రథమం. స్త్రీలు విద్యాధికులగుట నారాయణరావుకున్న ఉత్కృష్ట ఆశయములలో ఒకటి. స్త్రీ విద్య జాతీయముగా ఉండవలయును. లేనిచో పాశ్చాత్య విద్యయైన నయమేమో కాని ఏ విద్యయూ లేక మూర్ఖత్తులో ఉండుట మంచిది కాదని అతడు ఊహించినాడు. విద్య లేకుండా స్వచ్ఛహృదయులై ఉండినచో స్వరాజ్య పవిత్ర ముహూర్తము వచ్చినప్పుడు వారికి నిజమైన పూర్వ సాంప్రదాయ విద్య గరుపుటకు వీలేమో అని అతని తండ్రి అనును. ఇంతలో 4 బాలికలతో మంగేశ్వరరావు లోపలి నుండి మందిరములోనికి వచ్చినాడు. 4 బాలికలు మెరుపుతీగలు. 4 బాలికలు గౌతమీనది చిరుకెరటాలు. వారి సౌందర్యమున ఆర్యత్వము నిండి ఉన్నది. నారాయణరావు వీరు శ్యామసుందరీదేవి గారు.
వీరు రోహిణీదేవి గారు, ఈమె సరళాదేవి, ఈమె నళినీదేవి గారు, వీరు నారాయణరావు గారు అని నటరాజన్ స్నేహితులకు ఆ బాలికలకు పరిచయము కలుగజేసెను. అందరూ ఒకరినొకరు నమస్కృతులిడి ఆసనములపై అధివసించిరి. నారాయణ్ శ్యామసుందరీదేవి ఫిడేలను, రోహిణీదేవి వీణను, సరళాదేవి జలతరంగము పియానో, ఇస్రాజ్ చిరుతారు, సారంగి మొదలైనవెన్నో వాద్యములను, నళిని మురళిని అద్భుతముగా వాయించగలరుదా. వీరి తండ్రిగారు చూస్తివా, పింఛను పుచ్చుకొన్న వెనుక మైసూరులో చాలా కాలముండిరి. అక్కడ ఆస్థాన విద్వాంసులుదా కుమార్తెలకు నేర్పినారు చూసిరా. శ్యామసుందరీదేవి గారు ఈ నారాయణరావుదా చాలా జాగ్రత్తగా దీక్షగా విద్య అభ్యసించాడు. చిన్నతనాన్నుంచి రామస్వామి అయ్యరికిదా 100 రూపాయలిచ్చి ఈ ఊరిలో నెలలు నెలలు విద్య నేర్చుకున్నాడు. ఇట్టి వీరిద్దరుదా కూడబలుక్కుంటే ఇద్దరి విద్య చాలా బాగుగా వృద్ధి అవునుదా నా ఆశయం అని నటరాజన్ సంతోషమున చేతులు నలుముకొనుచూ పలికెను. శ్యామసుందరి 22 ఇసిమి పసందుల చంపకీ సువర్ణగాత్రి నారాయణరావును చూచి, కొంచెం ఆలస్యం కావడం చూచి మీరీ రోజున వచ్చుటకు వీలు కాదేమో అనుకొన్నాము అన్నది. నారాయణరావు, నేనే మా ఆలస్యానికి కారణము, క్షమించండి. మంగేశ్వరరావు గారు ఏమన్నా వాద్యాన్ని వాయించగలరా? నటరాజన్, వాయించకేమి, అతనెప్పుడూ నేర్చుకోలేదు కానీ అప్పా చెల్లెళ్ళు నలుగురు నేర్చుకునేవి వినికిడి వల్ల అవి పట్టుకొని అన్ని వాద్యాల మీద వాయించగలడుదా. నారాయణరావు, అలాగా, బావుంది. మీరు చాలా అదృష్టవంతులండి మంగేశ్వరరావు గారు. మంగేశ్వరరావు, మా నటరాజన్ ఏదో ఒకటి అంటూ ఉంటాడులేండి. రోహిణీదేవి, నారాయణరావు గారు వాద్యాలన్నింటిలో ఏది మంచిదంటారు? నారాయణరావు, నా ఉద్దేశం వీణ, ఫిడేలు రెండూను. శ్యామసుందరీదేవి, ఈ రెంటిలో ఏదని మీ అభిప్రాయం? నారాయణరావు, మీరు అడిగింది చాలా చిక్కు ప్రశ్న. పురాతన చరిత్ర ప్రియులకు వీణ ఎక్కువ ప్రీతికరము. సంప్రదాయబద్ధులను కూడా ఫిడేలు ప్రీతివంతుల చేస్తున్నది. వీణలోని చమత్కారాలు ఫిడేలులో లేవు. ఫిడేలులోని అద్భుతాలు కొన్ని వీణలో రావు. హృదయంలో ఆనందము ఇమిడి ఉన్న వారికేదైనా పరమప్రియం. అయినా నా మనస్సు వీణతో ఎక్కువ కలిసిపోయింది. నేనింకా వీణ నేర్చుకోవాలన్న ఊహ మానలేదు. నళిని నవ్వుతూ, నారాయణరావు గారు కోమటి సాక్ష్యమిచ్చినారు. అందరూ గొల్లుమని నవ్వినారు. నారాయణరావు హృదయపూర్వకంగా నవ్వుచూ, అవును. గాంధీగారా, మాలవీయ అని అడిగితే ఏమి చెప్పమన్నారు? నేనా ప్రశ్నకు తగు సమాధానమియ్యలేను. కానీ వీణంటే నా మనస్సు పొంగినట్లు ఫిడేలన్నా పొంగదు. వెంకటస్వామి నాయుడు, బలరామయ్య, గోవిందస్వామి పిల్లేలు మాత్రం నన్ను కరిగించి వేస్తూ ఉంటారు. నళిని, ఫ్లూటు? నారాయణరావు, వేణా అండి. వేణువు దివ్యగానమే. కానీ వేణువు పై 2 వాద్యాలకు విద్వత్తులో తక్కువ కాదండి. సంజీవరావు వంటి వరవేణు బ్రహ్మ వీణ, ఫిడేళ్లతో దానిని తుల్యము చేయవచ్చును. నళినీదేవి గారి పాట ఎలా ఉంటుందో వినాలి. శ్యామసుందరీదేవి, నారాయణరావు గారు మీ ఫిడేలు పట్టుకువచ్చారా? నటరాజ్, ఆ కారులో ఉంది, తెప్పిస్తా. నారాయణరావు, మీరంతా ముందు వాయిస్తే వింటాను. నా పాట ఎంతలేండి? శ్యామసుందరీదేవి, అలా కాదు. నటరాజు, మీ అక్కా చెల్లెళ్ళు ముందరుదా పాడవలసిందని నేనుదా మనవి. శ్యామసుందరీదేవి, సరే. మంగేశ్వరరావును, నళినియు, సరళయు లోనికి పోయి తంబూర, వీణ, ఫిడేలు, వేణు, సితారు పట్టుకువచ్చినారు. రోహిణి తంబూరాను ధరించినది. ఫిడేలును శ్యామసుందరి తీసుకొనినది. ఇరువురును శృతి సరిచేసుకొన శ్యామసుందరి పల్లవి ఆలపించి వాయించ ఆరంభించినది. ఆ 4 అక్కా చెల్లెళ్ళ అందమును ఎక్కువ తక్కువలు నిర్ణయించుట దుస్తరము. 4 ఒకే అచ్చున పోతపోసిన విగ్రహములు. చటుక్కున చూచినచో పోలికల్లో ఏమియో వ్యత్యాసమున్నట్లు సాధారణులు గ్రహింపనేరరు. పరిశీలన దృష్టిగల వారు ఆ 4 బాలికలకు ముక్కులు,
అడుగు పెదవులు గడ్డములలో భేదమున్నదనియు, కన్నులలోని పాపల రంగులు వివిధముగా ఉన్నవనియు, నుదురు కొలతలు రెండవ నాల్గవ బాలికలకొక తీరును, మొదటి మూడవ బాలికలకొక తీరునున్నవనియు, మొదటి ఇద్దరి బాలులకు ఉంగరముల జుట్లనియు, చివరి ఇద్దరు బాలులకు నున్నని సమకేశములనియు, పెద్ద ఆమెయు ఆఖరి బాలయు ఇద్దరు పొట్టివారనియు, మధ్య వారిరువురు పొడగరులనియు గ్రహింపగలరు. శ్యామసుందరి కంఠము కిన్నెర కంఠము, కలస్వనము పంచమస్వర పూరితము. రోహిణీదేవి గలమున కాకలీస్వనము, నిషాదస్వర శృతి కలది. సరళాదేవి గొంతు దైవతస్వర శృతి, వేణునాద పూరితము. నళినీదేవి గలమింక నేర్పడలేదు, కానీ మధురమైనదగునని స్పష్టం. శ్యామసుందరీదేవి వైద్య విద్యయందు 3వ తరగతి చదువుచున్నది. ఆమె చెల్లెలు రోహిణి రాజధాని కళాశాలలో బిఎస్సి ఆనర్సు 3వ సంవత్సరము చదువుచున్నది. 3వ బాలిక ఇంటరు ప్రథమ తరగతి, 4వ బాలిక 5వ ఫారము. శ్యామసుందరీదేవి కుటుంబము సంగతి నారాయణరావునకు నటరాజను చెప్పినాడు. రాజారావు తరగతిలో శ్యామతో మాట్లాడుచుండెనే గాని లజ్జాశీలుడగుటచే ఆమెతో తక్కిన వారందరూ స్నేహముగా ఉండునట్లు లేడు. నటరాజన్ కూడా వైద్య విద్యార్థి. అతడు శ్యామతో ఆమె కుటుంబముతో బాగుగా స్నేహమునర్చెను. శ్యామ సమూదరీ బృందము సంగీతలోలమని నారాయణరావు పరమేశ్వర్లకు తెలిసినప్పటి నుండి వారచ్చటకు పోయి ఈ సంగీతం విని ఆనందింపవలెనని అనుకొనుచుండిరి. పరమేశ్వరుడు స్త్రీలతో అంతలో స్నేహము చేయగలడు. నారాయణరావు తమంత తాము స్నేహము కోరి వచ్చిన వారితో కలిసి మెలిసి ఉండగలడు. ఒక్క రాజారావునకే స్త్రీలనిన తగని సిగ్గు. నారాయణరావు నటరాజన్లు వచ్చిన గంటకు గాని పరమేశ్వరుడు రాజారావులకు శ్యామ ఇంటికి వెళ్ళుటకు వీలు చిక్కినది కాదు. మన మిత్రుల రోజున శ్యామ ఇంటికి వచ్చి సంగీతము వినుటకును, నారాయణరావు తన సంగీతము వినిపించుటకును నటరాజనే ఏర్పాటు చేసినాడు. ఇంతలో రాజారావును పరమేశ్వరుడు అక్కడికి వచ్చిరి. ఈతడు కవి, చిత్రకారుడును, విమలగాన విలోలుడును, అభినయమునందారితేరిన కళాహృదయుడును, చిత్రమగు విషయములను పాటలుగా కూర్చగలడు అని పరమేశ్వరుని గుర్చి ఎరింగించిరి. రాజారావును అందరూ ఎరింగినవారే. సభ అంతటా పూర్ణమై పరిమళించినది. నారాయణరావు ఫిడేలు వాయించినాడు. పరమేశ్వరుడు అభినయముతో తీపి అయిన కంఠముతో పాటలు పాడినాడు. నటరాజన్ అరవపాటలు మధురముగా వినిపించినాడు. శ్యామ, రోహిణి, సరళ, నళిని అందరూ వారి వారి కళా చమత్కృతి కనపరిచినారు. రాచప్పను, కిష్టప్పను, బాలగంధర్వుని, ఫండేర్కరును అనుకరించుచు మంగేశ్వరరావు తీయని పాట పాడినాడు. విమల గాంధర్వము వియద్గంగాంజురియై సొల్లు కట్టుచు, కరుళ్ళు పోవుచు, పెళ్ళున విరుగుచు, పతనములై తూలుచు, ఉప్పొంగుచు, ఊగుచు ప్రవహించినది. చిరువాగులందు కలిసినవి, ఉపనదీ నాదంబులందు చేరి త్రివేణులైనవి, శాఖా నదులందుండి వీడ్వడి వేరుదారులు శాళీకేదారముల తడుపబోయినవి, గాన కళా రహస్యముల వేళ పూలతోటలైనవి, నక్షత్ర కాంతులైనవి, చంటిబిడ్డల నవ్వులైనవి, చక్కని లే పెయ్యగంతులైనవి, సంధ్యాసమయ శ్రీ నటేశ్వర పాద కింకిణీ తాళములైనవి. ఒకరినొకరు మెచ్చుకొన్నారు, ఎవరికి వారు పరవశులైనారు, ఒకరినొకరు ఆనంద పరవశులు గావించినారు. లయ గతుల జూపు వేడుకమై లయానిష్ఠులై లయబ్రహ్మను ప్రత్యక్షము చేసినాడానాడు నారాయణుడు. కమాను వేగముతో తానం 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 అనంత సంతాననన ననాం ననాం అనంత అన్న తోడిరాగములోని తానం శ్రీ బాలకృష్ణ పాదనూపుర ఘలంఘలిత మధురతర మధుగ తీగ వేగమై వారినందరినీ ముంచెత్తినది. అస్పష్ట మధుర సూక్ష్మ స్వరధ్వనుల లోనికి కొనిపోయి అనుమాత్రము చేసి రాను రాను విజృంభింపజేసి బ్రహ్మాండమును ఆవరింపజేసి సమస్త సృష్టిలయము చేసి కమాను ఆపివేసినాడు. శ్యామసుందరీదేవి పరవశమై చటుక్కున లేచి నారాయణరావునకు నమస్కరించి, అయ్యా, విద్వత్వమాట అటుండనుండు,
ఈ పోకడలో ఈ స్వకపోల కల్పనా ప్రవాహము అద్భుతమై ఉన్నది. ఈ పద్ధతి ఎక్కడ నేర్చుకున్నారండి అని అడిగినది. అమ్మ, నేనెల్లప్పుడూ ఫిడేలు వాయించుకొనుచూనే ఉంటాను. మన దేశమున ఒక్కొక్క ఉత్కృష్ట వ్యక్తి జన్మించి సంగీతాది కళల్లో పురాతన సంప్రదాయ జనితమగు ఒక నూతన సంప్రదాయము అప్పటికి నెలకొల్పి భవతారమగునట్లు చేయుచున్నాడు. నేటి వరకు త్యాగరాజు అనంతరమున మరి ఒక వ్యక్తి జన్మించలేదు. నేను పాశ్చాత్య గాన విశారదుడగు ఒక ఫిడేలు వాదనా కుశలుని కడ పాశ్చాత్యుల పోకడలు నేర్చుకున్నాను. జపాను సంగీతము, బర్మా, సయాము, పెర్షియా, రష్యా మొదలగు వివిధ దేశముల వాద్య విశేషములు జాగ్రత్తగా విని స్వరము కూర్పు, వేగము, రాగము, తాళము పరిశీలించి కొత్త కొత్త పద్ధతులు రాగములలోనికి, తాళములలోనికి, కూర్పులోనికి చొప్పించినాను అని నారాయణరావు ఇంగ్లీషులో అన్నాడు. 8 గంటలైనవి, మనము సెలవు పుచ్చుకొందామా అని రాజారావు లేచినాడు. తక్కిన వారందరూ లేచుటయు ఒకరికొకరు వందనములాచరించుకొనిరి. నారాయణరావు, రాజారావు, పరమేశ్వరుడు, నటరాజన్ అందరూ కారు మీద ఎక్కి నెమ్మదిగా సముద్ర తీరముననే ప్రయాణము చేయుచు అటు నుండి వీధులు తిరిగినారు. ఎవరిండ్ల వారిని దిగవిడిచి నారాయణుడు ఇంటికి చేరినాడు. అతని హృదయము శ్యామసుందరీదేవిని కనుగొన్నప్పటి నుండి ద్రవించిపోయినది. శ్యామసుందరి తన చెలియలైనట్లు హృదయమున ప్రత్యక్షమైనది. తనకు 6 చెల్లెళ్ళనుకొన్నాడు. శ్యామసుందరిలో సూర్యకాంతమును చూచినాడు. సూర్యకాంతము తన అప్పా చెల్లెళ్లలో కడు గూర్చు చెలియలు. సూర్యకాంతము తనలో ఒక అంశ. ఈ శ్యామసుందరి తనకు కొంచెము దూరపు చెల్లెలా? అవును, తన 2 చెల్లెళ్ళ వెనుక చెల్లెలు. తన వాత్సల్యమును చూరకొన్నది సూర్యకాంతము. శ్యామకు కూడా నా వాత్సల్యమున నేడు చోటు దొరికినది. కానీ ఎక్కడిది సంబంధము? ఏ జననాంతర సౌహృదమో ప్రత్యక్షమైనది. తాను తన చిన్నారి భార్యగు శారదను ప్రేమించుకున్నాడు. శారద తన దైవము, తన్ను బ్రోవ చనుదెంచిన దివ్యభామిని. ఆమె తన ప్రాణమునకు ప్రాణము. ఆమెను చూచినప్పుడు తన పురుషత్వము పొంగినది. తనలోని దివ్యత్వము ప్రస్ఫుటితమైనది. ఆమెను కౌగిలించుకొనవలె, ఆమెను బిగియారా తనలో చేర్చుకొనవలె. ఆమె పెదవుల అమృతంపు సొనలను తాను కవనమల్లుకొన్నాడు. శారదను చూచినప్పుడు ప్రేమ, దయ, హృదయమున సంగీతం, కపోలమున వేడి, దేహమున మత్తు, ఆత్మకు ఆనందం కలుగును. ఏ స్త్రీ అయినా తన్నట్లు పులకరముల ఓలలాడించగలదా? తన్నట్లు పొంగింపజేయగలదా? ప్రేమ కాబోలు, అదియే ప్రణయ మహిమ. శ్యామసుందరిపై కలిగిన ప్రీతితో ఆమె దేహము తనకు స్ఫురించదు. ఆమె తనకు చెల్లెలు. పరమేశ్వరుడు దీర్ఘాలోచనపరుడై ఇంటికి దగ్గర కారాగిన సంగతియు గ్రహించలేదు. ఓరి కవి, కలలోంచి మెలకువ తెచ్చుకోరా అని నారాయణుడు అన్నాడు. ఒరే, నేను కలకంటుంటే నువ్విందాకటి నుండి తెగ మెలకువగా ఉన్నావు కాబోలు. పక్కనే ఉన్నాను గాని ఒక్క మాట లేదే. నువ్వేదో ఆలోచిస్తున్నావని నా మీద పాపం దయతలిచి నన్ను కూడా కాస్త ఆలోచించుకోనిచ్చావన్నమాట. వావ్వా! ఏమిటిరా నువ్వు ఆలోచించేది? నేను ఆలోచిస్తూనే ఉన్నానులే. అలాగా? ఈవేళ మా ఆవిడ నాపై అనుమానం పడుతుంది. నా హృదయాన్ని అద్దంలోని బొమ్మలా గ్రహిస్తుందిరా. ఆ ఉపద్రవం ఎందుకు? నీ మదిని ఇవాళ కదిపి కదిపి మదించి ప్రేమ అనే విషమునో అమృతాన్నో ఉద్భవింపజేసుకున్నావా? ఒరే, వాళ్ళు అప్సరసులురా. వాళ్ళ మధ్య ఉంటే ఋషులైనా నిష్కల్మష హృదయులై ఉండగలరట్రా. రోహిణీదేవి చెంత నేను చంద్రున్ననుకున్నా. పరమేశ్వర మూర్ధాభరణము అనుకున్నావు. పరమేశ్వరమూర్తివి కాక? ఓహో, అవునురా. నా కళ్ళు ఆమె కళ్ళు ఏకమైనవి. ఆమె వాయించినంతసేపు నా వైపు చూస్తూ పాడిందిరా. ఆమె కళ్ళు సోగల బాగుల. ఆమె అంత అందగత్తేరురా. ఒరే, నువ్వు కవివి. చిత్రకళయందు నీకున్న ప్రేమ, ప్రకృతి చిత్రాలు చాలా వేస్తావు. గాన హృదయం గలవాడివి. గానమే జీవితం అంటావు. నీకు తెలియదురా. ఒరే పరమేశ్వరం, మనం మన జీవితాలు సార్థకపరుచుకోవాలంటే మనలో ఇదివరదాకా
లోటైన స్త్రీ హృదయ సందర్శనం పూజా నమ్ర హృదయంతో చేసుకోవాలిరా. మనకిదివరదాకా స్త్రీలంటే ఒక వస్తువు, ఏదో మనది అనే భావమే కాదుట్రా. అవునోయి, నువ్వు ఇదివరదాకా అంటూనే ఉన్నావు. మనది త్రిశంకు స్వర్గం. మనం ఉత్కృష్టమైన పూర్వ సాంప్రదాయ కాలంలో, అంటే వేదకాలంలోనూ లేము, నవ నాగరికులమూ కాము. అయితే వీళ్ళెలాంటి వాళ్ళంటావు? ఇప్పుడు మనం చూస్తున్నాం. పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో పడి రెంటికి చెడ్డవాళ్ళైతే బడాయి, టక్కులు, ప్రాపంచిక దృష్టి కలవాళ్ళవుతారు. కాదురా మరి, అందంగా ఉన్న చక్కని జంతువులు అవుతారు. తమ్ము ఇతరులు చూచి ఆనందిస్తున్నారా లేదా అనే జాతి అలాంటి రకం అవునా కాదా అన్న సంగతి రాజేశ్వరునికే తెలియాలి. రేపు మనవాడు వస్తున్నాడు. మాట్లాడితే రాజమండ్రి పరిగెత్తుతాడు. వాడి సంగతి బాగాలేదు. రాజేశ్వరరావు BE 3వ తరగతి చదువుతున్నాడు. ఈ ఏడాతని చదువు తిన్నని మార్గమున నడుచుటలేదు. తల్లికి జబ్బు చేసినదని వంకపెట్టి రాజమహేంద్రవరము పరిగెత్తిపోయి అచ్చట పుష్పశీల సాంగత్యమెప్పుడు దొరుకునా అని అనేక మార్గముల అన్వేషించుచుండును. పుష్పశీలయు అనేక చిత్ర విచిత్ర మార్గముల తన ప్రియుని కలుసుకొను ఏర్పాటులు చేయుచు ఆవేళ పరవశురాలై ఉన్నది. ఆ రోజుల్లో పుష్పశీల భర్తపై చూపు అనురాగమునకు మితిలేదు. సుబ్బయ్య శాస్త్రి గారును తన రసికతకును భార్య చూపు అపరిమితానురాగమునకును మురిసిపోవుచుండెను. మిత్రుడకు ఒక వైద్యునిచే తన తల్లికి చాలా జబ్బుగా ఉన్నట్లు పత్రమునంది అయ్యది తన కళాశాలాధ్యక్షునకు పంపి రాజేశ్వరరావు మరి 10 రోజులు రాజమండ్రిలో మకాము వేసినాడు. పుష్పశీలాదేవి ఒంటిగా కలుసుకొనుటకు వీలు కుదరలేదు. సుబ్బయ్య శాస్త్రి గారి ఇంటిలోని వారు నమ్మకమైన బంట్లు. యజమాని నిధి నిక్షేపములను, వస్తువులను, భార్యను ఇతరులు తస్కరింపకుండా 1000 కన్నుల కాపాడుచుందురు. లంచములకు లొంగరు, మాయమాటలకు మరిగిపోరు. పుష్పశీల తన హృదయం ఇతరులకు తెలియనీయకూడదు. ఆమె తన ఇంటిలోనైనా ఏకాంతము సంఘటించవలయును, లేదా ఒంటిగా బయటకెక్కడికైనా వెళ్ళుటకు వీలు చేసుకొనవలయును. రాజేశ్వరుని కౌగిలింత ఒకనాడు రుచిచూచి ఆనాటి ముద్దుల సువాసనల రుచుల తన పెదవులపై ఇంకను ఆఘ్రానించుచున్నదామె. తన ఈడువాడగు రాజీ తనకు భర్తయ్యున్నచో తన జన్మము తరించియుండును. ఓహో, తన యవ్వనమానాడు రాజేశ్వరుని కౌగిలింతలో రాగాలు పాడుకొన్నవి. భర్త తనకెప్పుడు అంత తీపి ఇయ్యలేదు. ప్రేమ అన నది తాను కూడా ఒక నవలలోని కథానాయిక వలెనున్నది. తాను రాజేశ్వరుని ఇక ఎన్నడూ ఎడబాయకుండుట ఘటింపదా? రాజేశ్వరుని కలుసుకొను మార్గమే దొరకదాయే. 10 రోజులు పుట్టింటికేని పంపడు తన భర్త. అయినప్పటికిని పుట్టిల్లు రాజమహేంద్రవరమే కావున అప్పుడప్పుడచ్చటకేగి అచ్చట రాజేశ్వరునేలా కలుసుకొనకూడదు? అది బాగుగానున్నది. ఆ రోజున తన హావభావ విలాసముతో పుష్పశీల భర్తను ప్రేమసాగర లీనుని చేసినది. సుబ్బయ్య శాస్త్రి గారికి ప్రపంచమంతయు గాఢ మధురమై తోచినది. ఆడవాళ్ళంతా ఆనందమియ్యగలరా? వారి జన్మయే ఆనందము. వారు లేని పురుషుని జన్మము మరుభూమియే. నీకింత ప్రేముందా పుష్పం? నా బ్రతుకంతా ప్రేమేనండి. నువ్వు పుష్పంలా దివ్యమైన చరిత్రగల దానివి సుమా. ప్రణయసుందరి, మీ మీద కవిత్వం రాయాలి. ఇంతవరకు అందరూ మగవాళ్ళే కవులు. నేను మీ మీద పాటలు, పద్యాలు రాస్తాను. మారుపేరు పెట్టుకుంటాను. పత్రికకు పంపించనా? తప్పకుండా పంపించు. నువ్వు పంపించబోయే ముందర నాకు చూపిస్తూ ఉండు. నాకు కవిత్వం రాదు. కాకపోతే నేనును నీ మీద వందల కొలది పాటలు రాస్తూ ఉండును. ఓ సామి, నిన్ను చూసి నా ఎడద తీపినై నిలువెల్లా ప్రవహిస్తూ మంచుకొండై నువ్వు మబ్బు బాలిక నేను. ఈ పాట బాగుందాండి? నువ్వు రాసింది ఏది బాగుండదు? నాకు ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియదు. కానీ ఇప్పుడు భారతి మొదలైన పత్రికల్లో ప్రచురింపబడే భావకవిత్వం కన్నా తక్కువగా ఉన్నదా ఏమిటి? మరునాడు భర్త కోర్టుకు వెళ్ళినప్పుడు పని మనిషిని ఎట్లయినా వదిలించుకొనదలచి భర్తకు ఒక ఉత్తరము వ్రాసి పంపించినది. పని మనిషి ఆ ఉత్తరము పట్టుకొని జడ్జి కోర్టుకని పోయినది. వీధిలోని బాలకునిచే రాజేశ్వరునకొక ఉత్తరము పంపినది.
రాజేశ్వరుడు వచ్చి దొడ్డిగుమ్మమున దొడ్డిలోనికి ప్రవేశించినాడు. వంట చేయి చుట్టపు మేనత్త ముసలమ్మ కేందియో వంకపెట్టి పని కల్పించినది. వసారా గుమ్మమున లోనికి రప్పించి రాజేశ్వరుని మేడమీద గదిలోనికి పంపినది. తలనొప్పిగా ఉన్నదనియూ కొంచెంసేపు గదిలోనికి పోయి పరుండెదననియూ చెప్పి మేడమీద గదిలోనికి పోయి తలుపు వేసుకొన్నది. కొందరు స్త్రీలు తమ కోర్కెను తెలిపియూ తెలుపని కటాక్ష వీక్షణాదులచే తెలుపుచూ పురుష హృదయమును జూరకొని మనోభీష్టము తీర్చుకొందురు. కొందరు తమ కోర్కెను భయముచే లజ్జచే ప్రియునకు తెలియదీయక అపరిమితమగు బలవంతము చేవలె ప్రియుని ఆశ్లేషములో అనంగుదురు. తామై బయల్పడి కోర్కె నెరింగించుకొని ప్రియునికి వశులగు వనితలు అరుదు. అట్టివారి ప్రేమము గట్లు తెంచుకొని పారుచుండ దానిని ఎవరడ్డగలరు? పుష్పశీలకు రాజేశ్వరునిపై అట్టి వెర్రి జనించినది. ఎట్లయినా సరే తన కోర్కె తీర్చుకొనవలెను. ఆమెకు సతతము రాజేశ్వరుడే ప్రత్యక్షమగుచున్నాడు. రాజేశ్వరుని నవ్వులు, రాజేశ్వరుని వట్రువలు తిరిగిన ఛాతీ దండలు మనోనేత్రమున తోచి యొడలు జల్లుమనుచుండెను. నిమిషములో అలంకరించుకొన్నది. మోము కడుగుకొని సుగంధమలదుకొన్నది. సన్నని చీర కట్టి సన్నని రైక తొడిగి గదిలోనికి వెడలిపోయినది. తలుపు వేసుకొన్నది. రాజేశ్వరుడు నిమిషమొక యుగముగా వేచియున్నాడు. నీవు రావనుకొన్నాను. ఆనాడు మీ ముసలమ్మకు జబ్బు చేసినప్పుడు వస్తే సమయానికి నీ భర్త వచ్చాడు. ఈ రోజున ఏమి అడ్డమో అనుకున్నాను. మీరు పురుషులు, నేనిలా రాకూడదు. పొరపాటు. నే వెళ్ళిపోతా. అయితే నన్నెందుకు రప్పించావు? ఎందుకో ప్రతిరోజు మా ఇంటికి రావడం, మా ఇంటి ముందర ఇంటి అరుగు మీద మధ్యాహ్నము స్నేహితులతో మాట్లాడుతూ కూర్చుండడము. కారణం నాకు తెలియక ఏమిటో కనుక్కుందామని అనుకున్నాను. అలాగా అని రాజేశ్వరుడు ఆ బాలికను పొదిగిట అదుముకున్నాడు. పెదవులపై పాదముపై ముద్దులిడినాడు. ఆ బాలిక తప్పించుకొని పారిపోయి రోజుచూ చిరునవ్వు నవ్వుచూ మంచముపై పడిపోయినది. రాజేశ్వరుడు నవ్వుచూ మంచంపై ఆ బాలిక అదిమిపట్టి మెడ ముద్దుకొన్నాడు. కాలేజీ గేటుకింత ఆలస్యము చేయునచో చాలా నష్టం వచ్చునని సహాధ్యాయులిరువురు మువ్వురు వ్రాయుటతోడనే రాజేశ్వరుడు రాజమహేంద్రవరము నుండి కదలి వచ్చుచూ తన్ను గిండికి మూవుదారిలో కలియునని నారాయణరావుకు తంతి ఇచ్చినాడు. ఆ మాట పరమేశ్వరునకు తెలిపెను నారాయణరావు. ఉదయమున మెయిలు వచ్చినప్పటికీ తన కారు మీద నారాయణరావు సెంట్రల్ స్టేషను చేరునప్పటికీ మెయిలు బండియు వచ్చినది. సెలవులు పుచ్చుకొని స్వస్థలమున కేగుచున్న 2-3 తమిళయ్యరు కుటుంబములు తప్ప తక్కిన వారందరూ తెలుగువారే. వర్తకమునకు, హైకోర్టు పనికి, యాత్రలకు, వైద్యములకు వచ్చువారలా బండి 3వ తరగతుల నిండియుండిరి. బండి ఆగుటతోడనే వందల కొలది కూలీలు బండిలోనికి పోయి వద్దు వద్దు అనుచుండగానే చేతిమూటలు లాగువారు. సామాను దించిన తర్వాత బేరమాడవచ్చు అనువారు. మీరుదా బేరమేమి సామి, నాను బీదవాడుదా, నువ్వు ఇచ్చే కూలీదా నాకు పొట్ట సామి అనువారు అయ్యుండిరి. చుట్టములను స్నేహితులను కలుసుకొన వచ్చినవారు, భోజన వసతి గృహములు తరపు మనుష్యులు, వీరి అందరి రణగణధ్వనుల్లో ఆ ప్లాటుఫారము బోరు కలుగుచుండెను. నారాయణరావు విసవిస మధ్యతరగతి బండి కడకు పోవుటయు అందుండి రాజేశ్వరుడు చిరునవ్వు నవ్వుచూ దిగినాడు. ఏమిరా వచ్చావు? మీ అమ్మగారికి జబ్బు ఎలా ఉందిరా? నెమ్మదిగా ఉంది. అందుకనే వచ్చాను. కళ్ళు గుంటలడ్డాయి. మీ అమ్మగారికి రాత్రింబగలు పరిచర్య కాబోలు. వెర్రికాయ, దిగు, నీ పని చెబుతా. కూలీ చిత్తం సామి. సామాను కారుకు పట్టుకురారా. ఏవిస్తరు సామి? నీ మెడ విరుస్తరు గాని రారా. కూలివాడు సామానుతో రా. మిత్రులిరువురు నారాయణ కారు కడకు పోయి కారు వెనక సామాను కట్టినారు. ఆ కారు ఇరువురికే సరిపోవును. బండిని బాగు చేయుటకు అవసరమైన నడుపుటకు ఒక యువకుడు బండి వెనుక తట్టున ఉన్న ఆసనంపై కూర్చుండును. నారాయణరావు కారు నడుపుచూ గవర్నరు గారి భవనము దారికి సైదాపేట మీదుగా గిండి దారి పట్టించెను. దారిలో రాజేశ్వరుడు తన అదృష్టమును వర్ణించినాడు. వెళ్ళినందుకు పని సఫలమైనది. నా జన్మ తరించిందిరా. ఒరే నారాయుడు, ఆ పిల్ల అందం నువ్వు కనీ విని ఎరగవురా.
అందమైన స్త్రీతో చెలిమి చేయని మగవాడి జన్మ వ్యర్థంరా. నీ ప్రేమతత్వంతో నాకు మతిపోతూ ఉంది రాజీ. నువ్వు వట్టి పిరికి పందవురా నారాయణ. నీ పిరికితత్వాన్ని నువ్వు ధర్మం అని పేరు పెడుతున్నావు. ఒరే దద్దమ్మ, నిన్ను ముక్కలు ముక్కలు కింద విరగగొట్టేస్తా విను. వాదన సరిగా చెయ్యడం నేర్చుకో. నేను చేసింది తప్పు. నా దేహాన్ని, నా మనస్సును ఆపుకోలేకుండా ఉన్నాను. అది నా దౌర్బల్యం అని ఒప్పుకోక మమ్మల్ని పిరికివాళ్ళంటావు. ఇంతకీ నువ్వంటే నాకుండే ప్రేమ చేత చెప్తున్నాను. నువ్వెలాంటి వాడవైనా నాకు స్నేహితుడవే. పరస్త్రీ, పరుని భార్యను నువ్వు గంగలోకి నింపావు. ఇప్పుడైనా ఒడ్డుకు చేర్చలేదు. నీ ఇష్టం. నేను చెప్పేది ఇంతే. నారాయణరావు, పరమేశ్వరుడు రాజేశ్వరంతో ఒక రాత్రి అయినా గడుపుటకు సాయంకాలము గిండి హాస్టల్కు పోయినారు. రాజేశ్వరుడు స్నేహితులిరువురితో పుష్పశీలకు తనకు గల స్నేహము పూర్ణముగా వివరించి తెలిపెను. ఆమె లేని జన్మము తనకు దుఃఖభాజనమని తెలిపెను. ఎట్లయినను తనకామె కావలే. తనకు చదువు వలదు, ఆస్తి వలదు, చుట్టములు స్నేహితులు వలదు, పుష్పశీలయే కావలెను. ఆమె తన దగ్గరనున్న చాలును. భర్తకడ ఆమె ఉండ తాను రహస్యముగా రాకపోకల నర్చుట దుర్భరము. ఆమె పూర్తిగా తనది కావలే. ఎట్లయినా ప్రపంచము తలక్రిందులు చేసి అయినా సరియే ఆమెను కొనివచ్చెదనని అతడు ఉత్సుకుడై స్నేహితులతో అనినాడు. నారాయణుడు నిర్ఘాంతపోయినాడు. పరమేశ్వరుడు నిస్తబ్దుడైనాడు. నారాయణుడు, ఒరే, నీపైన క్రిమినల్ కేసు పెట్టి ఖైదులో వేయించవచ్చురా ఆమె భర్త. రాజేశ్వరుడు, ఇంతకంటే ఆ ఖైదే మెరుగురా. పరమేశ్వరుడు, ఖైదుకు వెడితే నీకేమి సౌఖ్యం? పుష్పశీల రాదుగా నీతో ఖైదుకు. రాజేశ్వరుడు, ఒరే నారాయణుడు, నువ్వు గాంధీ మహాత్ముని శిష్యుడవు. దేశం కోసం ఖైదుకు వెళ్ళావు. నువ్వు నీ వంటి పవిత్రులు ఎట్లాగైనా ధర్మం కోసం, దేశం కోసం పదే పదే ఖైదుకు వెళ్ళడానికి సిద్ధమే. అలాగే నేనున్నో నాకు ధర్మం అని తోచిన ఈ పవిత్ర కార్యం కోసం జైలుకు వెళ్తాను. అప్పటికి దేశంలో దీన్ని గురించి ఆందోళన పుట్టి చట్టం మార్పు చేస్తారు. ఇతర దేశాల్లో ఇంకోళ్ళ భార్యను లేవదీసుకు వెళ్తే శిక్షిస్తారా? నారాయణరావు, ఇతర దేశాల్లో పెళ్లి సంపూర్ణ మత సంబంధమైన ముఖ్య ధర్మం కాదు. వ్యక్తి ఏర్పరచుకున్న షరతులతో కూడుకున్న ఒక ఏర్పాటు కాబట్టి ఒకని భార్యను ఇంకొకడు తీసుకుపోతే వాడి చేత భర్తకు నష్టపరిహారం ఇప్పిస్తారు. భర్త కోరితే వాడి పెళ్లి రద్దు చేస్తారు. నీచజాతులకు మన దేశంలోనూ కులతప్పులు, మారుమనువులు ఉన్నవి. ఆర్య వివాహం మోక్ష సంబంధమైన మతంతో కూడుకున్నది. 4 ఆశ్రమాలు మానవుడు ఆత్మతత్వం తెలుసుకోవడానికై చేసే యాత్రల్లో మజిలీల వంటివి. అందుచేతనే ఒకసారి అయిన పెళ్లి రద్దు కాదు. మత సంబంధమైన దోషాలన్నీ శిక్షాస్మృతిలో చేర్చారు. రాజేశ్వరుడు, నువ్వు న్యాయం చెప్పరా. మనం ఇప్పుడు జీవితాన్ని ధర్మదృష్టితో చూస్తున్నామా? మన ఉదయం లేస్తే సాయంత్రం వరకు చేసే పనులు మతదృష్టితో చేస్తున్నామా? వట్టి అల్పభావాలతో, సూపర్స్టిషన్తో చేస్తున్నాము. అలాంటప్పుడు పెళ్లి రద్దు చేసుకునేందుకు వీలుండే శాసనం, పరపురుషుడితో విహరించడానికి స్త్రీకి స్వేచ్ఛ ఇచ్చే శాసనం ఇవన్నీ ఉండవద్దు. నారాయణరావు, అవునులే. ప్రభుత్వం మన ఇష్టం వచ్చినవి శిక్షాస్మృతిలో చేర్చి ఇష్టం లేనివి వ్యాపార సంబంధం చేసి పెట్టిన స్మృతే ఇప్పుడు మనకు. అది పోయినా నా అభ్యంతరం లేదు. కానీ వివాహం రద్దు శాసనం నాకు ఏమీ ఇష్టం లేదు. పరమేశ్వరుడు, ఏమిటిరా ఆ నసుగడం? వినుమరి. ఇప్పుడన్నీ ప్రభుత్వం వాళ్ళు లా చేశారు. ఇదివరకు ధర్మాలిప్పుడు అమల్లో లేవు. ఇక ఎన్ని లాలు చేస్తే ఏమి లాభం అంట. నారాయణరావు, అసలే మండిపోతోంది. మన దౌర్భాగ్యత వల్ల మన దేశం పరుల పాలైంది. అందువల్ల వచ్చిన కష్టాలు, దోషాలు తప్పనిసరిగా వచ్చినవే. మన్ని వేపుకు తింటుంటే మన్ని మనం బాగు చేసుకొని శాసనాల చేతుల్లో పడని ధర్మాలనన్నా కాపాడుకోకుండా ఇంకా తగులబడాలి. నేను పూర్వాచార పరాయణుణ్ణి, సనాతనవాదిని అని చెప్పి మూర్ఖపు పట్టులు పట్టే దద్దమ్మను కాను అని అత్యుత్తమ ఉదార హృదయంతో, మత దృష్టితో, ఆత్మసామ్రాజ్య దృష్టితో వివేకానంద, మహాత్మా గాంధీ మొదలగు అవతార పురుషులు మనకిచ్చిన ఆదేశాల్ని ఆధారం చేసుకొని సంఘం బాగు చేసుకుంటే దేశాభ్యుదయమంటాను కాదా. రాజేశ్వరుడు,
కోపమ్మ అని ఇప్పుడు నా విషయం నువ్విచ్చే సలహా ఏమిటో చెప్పు. పరమం ఇచ్చే సలహా ఏమిటి? చెప్పండి. నేను ఉడికిపోతున్నా. చదువు మీదికి దృష్టి పోదు. నిద్ర లేదు. ఆహారం సహించడం లేదు. చెప్పండి. లేకపోతే ఏ రోజునో హిందూ పత్రికలో ఒక యువకుని మరణం, ఎఫ్ఐఆర్, రైలు పట్టాల మీద శవము, ఆత్మహత్య అని వింటారు. పరమేశ్వరుడు: చీచీ, నా వల్లు జలధిరిస్తోంది. నాకు గుండె దడదడమంటుంది. రాజేశ్వరరావు: గుండెకాయ గంతులేసి నోట్లోంచి ఊడిపడలేదు కదా. ఆడంకి కాన. నారాయణరావు: కుంకాయ్, వాడి జోలికి వెళ్ళకు. ఆదివారం నాడు నేను, రాజు, పరమం వస్తాము. ఆ రోజున నీ సంగతి ఆలోచిద్దాం. మరి పడుకుందాం. రాజేశ్వరుడు: నారాయణుడు, నాకు నిద్ర పట్టదు. మీకు మాత్రం నేను ఎందుకు పట్టనివ్వాలిరా? నారాయణరావు: ఒరే, నీ బుర్ర చితక కొట్టి నిద్రగొడతా. రాజేశ్వరుడు: ఒరే, నువ్వు చిన్నపట్నంలో ఉన్న విద్యార్థి మండలాలన్నింటిలో బలవంతుడివైతే కావచ్చును. త్రోవలో అడ్డం వచ్చిన చంటి పిల్లవాడి మీద సైకిలు మీద నుంచి దిగి కుర్రాన్ని బెత్తంబుచ్చుకొని చావగొట్టిన యురేషియను సోల్జరును మెడనొక్కి గుడ్లు తేలవేయించి దెబ్బలాటకు రమ్మంటే వాడు తెల్లబోయి నీకు దండం పెట్టి క్షమార్పణ అడిగితే అడగవచ్చును. కానీ నీ దెబ్బ నాకు నిద్ర తెప్పించగలదురా? అందరూ నవ్వుకొనిరి. నారాయణుడు పండుకొనగానే నిద్రపోయెను. పరమేశ్వరుడును రాజేశ్వరుడును మాట్లాడుచూనే ఉండిరి. భల్లున తెల్లవారింది. మృదుహృదయుడగు పరమేశ్వరుడనేక సాంత్వనోక్తులతో రాజేశ్వరుని హృదయమునకు శాంతి ఒనగూర్చెను. ప్రేమ ఎవరెరుంగగలరు? ప్రేమతత్వములో ఎన్ని ఛాయలున్నవో! చిత్తకార్తిలో కుక్కలకు కలిగే ఇచ్ఛ ప్రేమ పదార్థములో ఒక కలయే. అందమైన వస్తువు నాశించుట ప్రేమయే. సౌందర్య పిపాసయు ప్రేమలో అంశమే. కరుణ ప్రేమజనితమే. ఆత్మల రెండు ఏకమైపోవుట ప్రేమ యొక్క ఉత్తమ దశ. ఆత్మనెరిగి పరమాత్మనెరుంగుట ప్రేమ యొక్క పరమావధి. ఒరే, సర్వవిధాల నా హృదయం ఆకర్షించి నా జన్మం సువాసన లహరిలో ముంచి నాకు ఉపాస్య అయ్యే బాలికను ప్రేమించడానికి, మరి నేను ప్రేమింపబడడానికి ఇన్నాళ్ళు ఎదురుచూస్తున్నాను. నీకున్న ఆశయం చాలా తక్కువది. నీకు చిరుతపులిలా అందంగా ఉండి డాబు డీబుగా ఉంటే చాలు. నీ మనస్సు ఆకర్షింపబడుతుందిరా రాజీ. నా హృదయం అల్లా సరిపోదు. నాకు కళాపూరితమైన హృదయం కావాలి. కళాపూరితమైన రూపం కావాలి. రెండూ ఎక్కడ సమకూరుతాయి? ఒరే రాజీ, నా కట్టి బాలిక సాక్షాత్కరిస్తే నాకు ఆమెతో దేహ సంబంధమే కావాలని కోరను. నన్ను మగతనం లేనివాడవు అను, ఇబ్బంది లేదు. బడాయి అను, భయం లేదు. దొంగ సన్యాసివి, లోకాన్ని మాయ చేస్తున్నావు అను, పర్వాలేదు. నేను దేహ సంబంధమైన సంతోషమును పరవశత్వాన్ని కోరని పవిత్రుడనని చెప్పను. కానీ అలా చెబితే దొంగనవుతాను. దేహం మాత్రం అందంగా ఉన్న ఇద్దరు బాలికలతో ఆవేశపూరితుడనై సంతోషం అనుభవించా. మళ్ళీ వాళ్లను కోరలేదు. నారాయణుడంటి మహానుభావుడు తప్ప ఇంకోడు నేను పరస్త్రీని ఎరుగను, లేకపోతే కోరను అని చెప్పలేడు. చెబితే వట్టి ఝూటామాట అనుకో. అలాంటి సందర్భంలో రాజీ, 2 రోజుల క్రితం శ్యామసుందరి చెల్లెలు రోహిణ్ణి చూశానురా. ఆమె నాకన్ని విధాలా తగిన పరమ పవిత్రురాలు. అందానికి అందము ఉంది. నా ఆశయానికి తగింది. నేను కలలో మాత్రం యుగయుగాలుగా చూస్తున్నా. నా స్వప్నదేవి మూర్తిరా ఆమె అని ఇట్లనినాడు పరమేశ్వరమూర్తి. ఓ చెలి నీవెవరు? ఓ చెలి నీవెవరు? కలబాలవ ప్రకృతి వలపుల పాపవ. శ్యామసుందరి ఎవరురా? ఆ మంగళూరు అమ్మాయి. మెడికల్ కాలేజీలో చదివే పిల్లేనా? నేను ఎరక్కెం. వాళ్ళప్పా చెల్లెళ్ళంతా మంచి అందమైన వాళ్ళు. అబ్బో, వాళ్ళల్లో పెద్దాళ్ళు ముగ్గురిలో ఎవరైనా నాకు దక్కుతారేమో అని మహాప్రయత్నం చేశాను. శ్యామసుందరి గుట్టుమట్టు అన్నీ రహస్యభటుల ద్వారా కనుక్కున్నా. ఏమీ లాభం లేదులే. శ్యామసుందరి చాలా విచిత్రమైన పిల్లరా. ఖద్దరు కడుతుంది. ఆ అమ్మాయి 1922లో నిరాకరణం చేసి మళ్ళీ కాలేజీలో చేరింది. మంచి పవిత్రమైన జీవితం. నాకు మొదట అంతా మాయ అనిపించింది. కానీ రహస్యంగా అంతా కనుక్కునేటప్పటికీ నిజం తెలిసిపోయింది.
నేను మీతో అక్కడకు వచ్చేందుకు వీలులేదు. నేనంటే శ్యామసుందరికి భయం. నిద్రపోవుచున్న నారాయణుడెట్లు లేచెనో. ఏమిటిరా శ్యామసుందరి అని అంటున్నావు? నువ్వు ఎరుగుదువా ఏమిటి అని ప్రశ్నించెను. రాజేశ్వరుడు, అదేమిటిరో? ఆడవాళ్ల పేరు చెబితే శుకమహర్షి కంగారు పడ్డట్టయింది నువ్వు లేవడం. శ్యామసుందరి అన్న పేరులో ఏముందిరా? దందరిల్లి లేచావు. నారాయణరావు, ఒరే రాజీ, నోర్మయ్యి, వాగకు. శ్యామసుందరీదేవి చాలా పవిత్ర చరిత్ర అని నేను అనుకున్నాను. అది నిజమని నా నిద్దట్లో నాకు కలలో వినిపించినట్లయింది. మెలకువ వచ్చేటప్పటికి నువ్వు ఆ ముక్కలే అంటున్నావు. ఏమిటది అంటా? పరమేశ్వరుడు, చాలా పవిత్రురాలు, మంచి హృదయం కలది అని వాడు చెప్తున్నాడు. వాడు డిటెక్టివ్లను పెట్టి కూడా నిర్ధారణ చేసుకున్నట్ట. నారాయణరావు, ఎలాగన్నా భారతీయ నారీమణులు పవిత్ర చరిత్రలురా. పరమేశ్వరుడు, సరే ఒప్పుకున్నామురా. రాజేశ్వరుడు, ఇంతకు నువ్వు లేచి పరమేశ్వరుడు చెప్పే అద్భుతమైన కథకు అడ్డు వచ్చావు. వాడి ఆశయమైన కలబాల కనపడిందటగా. రూపంతో శరీరంతో అవతారం ఎత్తి వచ్చిందట. నారాయణరావు, రోహిణీదేవేనా? నిజంగా ఆ బాలికలంతా అద్భుతమైన వాళ్ళే. ఒరే రాజీ, నువ్వు పోనీ పై ఆదివారం పట్నానికి వస్తే మనమంతా వాళ్ళ ఇంటికి వెళ్ళవచ్చును. రాజేశ్వరుడు, ఓహో, నన్నామె పూర్తిగా ఎరుగును. నేనంటే హడలు. కదంతా తర్వాత చెప్తా. పరమేశ్వరుడు, ఏమీ లేదురా నారాయుడు. వారు మామూలు సీతాకోక చిలుకలని అనుకొని టోపీ వెయ్యాలని చూశాట. కానీ బెడిసి కొట్టిందట. వాళ్ళు వీడంటే హడలిపోయారట. నారాయణరావు నవ్వుచూ, ఆరి పరమ దౌర్భాగ్య దామోదరా. పరమేశ్వరుడు, నా పేరెత్తకు. రాజేశ్వరుడు, నీ పేరు ఎత్తుకోకు అంటే నన్ననకు అంతే. నారాయణరావు, నారాయుడు వట్టి దామోదరుడు కాదురా, జాగ్రత్త. అందరూ నవ్వుకుని పడకలు వేసినారు. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.